గురువుకి శిష్యుల మధ్యలో దూరి ఇస్కరియోతుకి ఏం చెప్పాడు? గురువుని గురించి మాట్లాడుతున్నప్పుడు అప్పుడు శిష్యుడు ఏం చేయాలండి? అలా దూరినప్పుడు ఏం చేయాలి? గురువు గురించి మాట్లాడుతున్నప్పుడు ఏం చేయాలి? ఏ సైతానా, నా యేసు గురించి మాట్లాడతావంటే నువ్వు, నా గురువు గురించి మాట్లాడతావేంటి నువ్వు? నా యేసు ఎంత మంచివాడో, ఎంత సత్యవాడో, అలాంటి యేసు గురించి మాట్లాడతా పో అని ఉంటే బాగుండేది ఇస్కరియోతు యోధ. అలా అన్నాడా? అలా వెల్కమ్ మై డియర్ అని అపవాదిని ఆహ్వానించాడు. అంతే, టెస్ట్ వేసుకుని కూర్చోంది. చర్చ వరకు విడిచిపెట్టలా. ఇద్దరి మధ్యలో దూరతాడు. భార్యకు భర్తకి మధ్య దూరతాడు. ఇద్దరి మధ్య దూరి ఏమంటాడు తెలుసా? భర్త దగ్గరికి వచ్చి, ఏంటి మీ ఆవిడ ఫోన్లో మాట్లాడుతుంది, ఎప్పుడు చూసినా ఫోన్లోనే ఉంటుంది ఏంటి అని అంటాడు. ఎవరి దగ్గరికి వచ్చి? భార్య దగ్గరికి వచ్చి. ఇద్దరి మధ్య దూరతాడు కదా. అప్పుడు భర్త ఏం చేయాలి? ఏ సైతానా, నా భార్య గురించి మాట్లాడతావేంటే, ఆమె ఎంత నమ్మకస్తురాలో, నా కోసం ఎంత కష్టపడతాదో, శ్రమపడతాదో, అలాంటి నా భార్యకు నన్ను దూరం చేద్దామని ఎలా మాట్లాడతావు పో అన్నట్టు బాగుండేది. వెంటనే మాట ఏమంటారు తెలుసా? భర్త ఏమంటారు తెలుసా? నాకు డౌట్ వచ్చింది, నేను అలా అనుకున్నాను, నువ్వు చెప్పిన పాయింట్ నాకు వచ్చింది కరెక్టే. అంతే, దూరేసింది. టెస్ట్ వేసి కూర్చుంది. మీరు వెల్కమ్ చెప్పారు, ఇక మీ ఇద్దరు వీడిపోయేంత వరకు ఊరుకోదు. అది తెలుసా? ఇద్దరు వీడిపోయేంత వరకు ఊరుకోదు. తర్వాత తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య దూరతాడు. దూరి పిల్లల దగ్గరికి వచ్చేమో తెలుసా? మీ అమ్మకేం తెలుసా? మీ నాన్న తెంగరోడు, మీ అమ్మ తెంగరు, దానికి ఏం తెలుసు? నువ్వు చేసినే కరెక్టు, నువ్వు వెళ్ళిపోయిందే కరెక్టు, అసలు నీ ఆలోచనే కరెక్ట్ అంటాడు. మీ అమ్మకి ఏం తెలియదు అంటాడు. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలి? ఏ సైతానా, మా అమ్మల గురించి మాట్లాడుతున్నావేంటే, మా నాన్న గురించి మాట్లాడతావేంటే, చిన్నప్పుడు కలిగి పెంచి ఎలా పెద్ద చేసి ఎలా చదివించారో నాకు తెలిసే, మా అమ్మ ఎంత మంచిదో, మా నాన్న ఎంత మంచివాడు నాకు తెలుసు పో అన్నట్టు బాగుండేది. కానీ పిల్లలకంటారా? నిజమే, మా అమ్మ మహా తింగరదే, ఆ సీరియల్ తప్ప తనకి ఏమీ రాదు, మా నాన్న తింగరోడు, అసలు చదువుకోలేదు, మనకేం తెలుసు అంటారు మీరు. అంతే, ఇక తల్లిదండ్రులు పిల్లలు వేరిపోయేంత వరకు అపవాది అక్కడే కూర్చుంటాడండి. ఇద్దరి మధ్యలో దూరతాడు. చివరిగా విశ్వాసులకు సేవకుడికి మధ్యలో దూరతారు. ఎవరి మధ్యలో అండి? సంఘానికి సేవకుడికి మధ్యలో దూరతాడు. దూరం చేస్తా తెలుసా? ఏమంటాడు తెలుసా? ఏంటి పాస్టర్ గారు బాగానే వేస్తాడు, వెనకాల అంత బాగానే ఉంది, మనమే తింగరోళ్ళు, మనమే పిచ్చోళ్ళు అంటాడు. ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు మీరు మీ పాస్టర్ గారి గురించి అలా మాట్లాడుతుంటే ఎవరు మీరు ఏం చేయాలి? ఏ సైతానా, మా సేవకుల గురించి మాట్లాడతావేంటే, మా పాస్టర్ గారు ఎంత నమ్మకస్తుడో, ఎంత ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేస్తాడో, వాక్యం ఎంత బాగా చెబుతాడో, మా సంఘాలు ఈరోజు మీరు అలా ఉన్నామంటే మా పాస్టర్ గారి ప్రార్థనలే పో అనుంటే బాగుండేది. అంటామా? అను, నాకు అనిపించింది అన్న అక్క, ఇంకా అన్న అనుకున్నాను, కానీ మళ్ళీ అంటే బయటపడతావా నోరు పూసుకొచ్చున్నాను, నువ్వు చెప్పింది కరెక్టే. ఏమైంది ఇప్పుడు? మీ ఇద్దరి మధ్యలో ఎడబాటు రప్పించేశాడు అపవాది. మళ్ళీ పాస్టర్ గారి ముఖం చూడకుండా చేసేంత వరకు నీతోనే ఉంటాడు. మధ్యలో దూరతుంది అపవాది. జాగ్రత్త స్వామి. నీ గురువు యొక్క ఆలోచన పాడు చేస్తాడు, నీ భర్త యొక్క ఆలోచన పాడు చేస్తాడు, లేక భార్య యొక్క ఆలోచన పాడు చేస్తాడు, తల్లిదండ్రుల ఆలోచన పాడు చేస్తాడు, సేవకుడికి ఆలోచన పాడు, ఇలా పాడు చేసి వాడు ఆలోచన పుట్టిస్తాడు. చివరికి పుట్టించే ఆలోచనలు ఎడబాటుకి, తర్వాత ఆత్మహత్యకు దారితీస్తుంది. ముఖ్యంగా ఈ మాట వింటున్న సోదరులారా, ఆత్మహత్య ఆలోచనలు ముమ్మటికి అపవాది ఆలోచనే. చచ్చిపోవాలనిపిస్తుందా? బ్రతుకు వ్యర్థం అనిపిస్తుందా? నేను ఇక జీవించలేను, ఇది సాధించలేను, నా వల్ల కాదనిపిస్తుందా? ముమ్మటికి అపవాదిని జయించు. ముందు అపవాదిని జయించగలిగితే నీవు శోధన నుంచి బయటపడతావు. దైవుని యొక్క ఆలోచన, దైవ సభన ఆలోచన తీసుకుని కుటుంబాలు గంభీరంగా మార్చుకోండి, ఆశీర్వాదకరంగా మార్చుకుందాం. కళ్ళు మూసుకుందాం, అందరూ కళ్ళు మూసుకుందాం.